ఉండేవాడు. చంద్రబాబు విమర్శలు 100 చేసినా సరే వాడు ఇప్పుడు చంద్రబాబు గారు చేశారు కాబట్టి నేను ఇట్లా అంటున్నాను, నువ్వు చేసావని చెప్పడాడు. ఇండైరెక్ట్గా ఏంటంటే వీళ్ళు వాడిని హీరోని చేశారు. వాడు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అది ఒక్క చోట ఒక్క విధంగా మాట్లాడితేనే వాడికి వాల్యూ ఉంటుంది. నీ స్థాయికి ఏంటండి, నువ్వు జగన్ విమర్శించడం ఏంటండి బాబు, నీ పని నువ్వు చేసుకొని చెప్తా ఉండాలి. జనాలు నీ అనమాట మేము పిచ్చుకోకలా వస్తాం అనమాట. నిజంగా నువ్వు చేసి చెప్తా ఉంటే మేము వస్తూ ఉంటాం. వాడి గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకొని 10 సార్లు నీ నోట్లో పొద్దున్న లేచిన బ్రష్ దగ్గర నుంచి నాకు జగన్ జగనంగానే జనాలు ఇంకా నిజంగా ఆడిపోయారు, మైండ్ నోట్లో తిరిగిపోయింది. ఎప్పుడు కూడా ఎదుటోడు బలం వాడున్నాడు, వాడికి తెలుసు. వాడిని క్రిటిసైజ్ చేస్తే నాకు ఉపయోగం లేదు. నాకు అవకాశం ఇవ్వండి బెగ్ చేసాడు వాడు టైం కానప్పుడు. ట్రస్ట్ మీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి, గివ్ మీ అన్ ఆపర్చునిటీ అన్నాడు. దాంట్లో ఒక హంబుల్నెస్ ఉంది. జనాలకు ఏంటంటే ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాడు వాడు. వీడేంటంటే యాంటీ క్రియేట్ చేసుకుని వాడిని తిడితే నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నాడు పిచ్చిమోహం వాడు. లేదంటే రాంగ్ వేలో పర్సెప్షన్ చేశాడు. నా వెనకమాల మీడియా ఉంది, పలానా రాధాకృష్ణ మేనేజ్ చేస్తాడు, నేను ఏం చేసినా కానీ వాడు చేస్తాడు. ఇవాళ రాధాకృష్ణ రామోజీలు ఏం చేయగలిగారండి వాడిని? 23 సీట్లు. ఏ రోజైనా టీడీపీలో ఆ పరిస్థితి ఉందా? క్యాపిటల్ ఎంత చేశాడు వాడు. ఒక A1 A1 దొంగవాడు 1,00,000 కోట్లు చేశాడు. అటుపక్క కొడికి నువ్వు కనీసం నీకున్న తెలివితేటలతో పవర్ ఇప్పుడు కాదు, ఇంకా 10 years కూడా రానికొని చేయొచ్చు. నువ్వు నిజంగా నువ్వు చేస్తుంటే, నిజంగా నీలో ఆ సిన్సియారిటీ ఉంటే, నిజంగా నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబెడితే. ఏం చేశాడు? ఏం చేయలేదు. రాంగ్ వేలో వెళ్ళాడు, పార్టీని సంకనాకి ఇచ్చాడు. ఇవాళ లీడర్స్ అంతా బెట్టింగ్లో ఉన్నారు మా సైడ్ విపరీతంగా. సరే బెట్టింగ్ అది వాళ్ళ పర్సనల్ విషయాలండి, వదిలేద్దాం. అది పోగొట్టుకున్నారు. సరే వాళ్ళ డబ్బులు అది వాళ్ళ విషయం, అది అంతా సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ పార్టీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? సరే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు 9 years పార్టీలో ఉండగలిగారు. ఒక ఎమ్మెల్యే కూడా షిఫ్ట్ అవ్వలేదు. లేదంటే ఆలోచించారు వీడి మీద ట్రస్ట్ ఉందని. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు కాపాడుకోలేకపోతున్నారు ఏంటి? అరే బాబు, నా 4 years పవర్ అయితే చచ్చారు మీరు. మొన్నదా బాగానే తిన్నారు. ఒక్కొక్కడికి 100 కోట్లు 4 కోట్లు 4 కోట్ల కాంట్రాక్ట్స్ మిగిలినాయి కదా. ఈ మాత్రం ఎందుకు వెళ్ళిపోవాలి మీరు? ఎందుకు వెళ్ళిపోవాలంటే వాళ్ళకి డబ్బుల కోసం వెళ్ళట్లేదు. వాళ్ళు తప్పు చేశాడు, వీడు తప్పు చేయించాడు. వాళ్ళు ఇప్పుడు కనుక నాన్ బీజేపీగా ఉంటే వాళ్ళ మీద CID ఉంది, వాళ్ళ మీద జరిగిద్ది, మూసేస్తారు. తర్వాత ఈ బెనామీలు లాగితే ఆ సునామీ వెనక్కి వస్తుంది. నువ్వు తప్పు చేసావు స్వామి, నువ్వు తప్పు చేసావు. నువ్వు చేయలేదు, ఇంక అప్పులో బుకాయించుకునే అవకాశం లేదు. ఇంకా నువ్వు తప్పు నీకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వల్ల నువ్వు సరెండర్ అయ్యావు, నువ్వు చేసావు. ఇవాళ అందుకే నువ్వు ఆ బెనామీలు పంపించావు వాళ్ళ దగ్గరికి, మోదీతో కాంప్రమైజ్ అయ్యావు, కేసులు లేకుండా ఉన్నావు. కాబట్టి వాళ్ళ బీజేపీలో ఉన్నంతకాలం నువ్వు హ్యాపీగానే ఉంటావు ఇక్కడ. కానీ ఏం ఉపయోగం? జనాల ట్రస్ట్ ఏది? ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ అవినీతి అన్నారు, ఇప్పుడు నిన్న అంటున్నారు. వాళ్ళ నిజంగా నీలో సిన్సియారిటీ ఉంటే నీ బెనామీలు అక్కడికి వెళ్ళిపోతే ఎందుకు వెళ్తారు? నువ్వు ఎందుకు భయపడకుండా ఉంటావు? నువ్వు చేసావు, నువ్వు ఫ్రాడ్ చేసావు. ఇంకా నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అంటారా వాళ్ళు పంపడం కూడా? ప్లాన్ అన్నా కూడా ప్రొటెక్షన్ అంట నేను. అంటే వాడు డిఫెండ్ కాపాడుకోవడం కోసం. అది డెఫినెట్లీ అది. ఇప్పుడు వాళ్ళంతా సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ వాళ్ళంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళంతా ట్రూ అభిమానులు అన్నమాట వాళ్ళందరూ. ఇవాళ ఏంటంటే వాళ్ళందరితో నువ్వు ఆ రోజు కకృతి పడి తినిపించావు. ఆ కకృతిలో దానిలో నీ షేరింగ్ ఉంది. ఇవాళ నువ్వు ఇంక పిక్కరున్నావు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో కాంగ్రెస్ కానివ్వండి, మోదీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, CID అనేది ఇప్పుడు మన దిక్కుమాలిన డెమోక్రసీ ఎట్లా ఉందంటే అది ఇండైరెక్ట్గా ఇండివిజువల్గా పవర్స్ ఉన్న సిస్టమ్ అయినా కూడా సెంటర్లో ఏది ఉంటే అదే రూల్ చేస్తుంది. అది మోడీ కాదండి, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు CID అంటే. అది జరిగింది. ఇప్పుడు నువ్వు పవర్లో లేవు, నువ్వు మీ వాళ్ళంతా ఫుల్ స్కామ్లో ఉన్నారు. నేను ఇప్పుడు సీఎం సుజనా చౌదరి గారు 1 weekలో ఆల్రెడీ ED నోటీస్ పంపించింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ పంపించింది, CBCID అటాక్ జరుగుతుంది. వాడు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా 1 weekలో సూనర్ లేటర్ రాకపోతే వాడు వెళ్ళిపోవాల్సిందే. వాడు సరెండర్ అవ్వాల్సిందే. వాడు సరెండర్ అయితే మొత్తం లాగుతారండి. ఇప్పుడు అవన్నీ అంతా వాళ్ళు తలుచుకోవడం, రాజు తలుచుకుంటే దెబ్బలు కొరడా అన్నట్టు వాడు తప్పు చేశాడండి. సో ఇదంతా ఇది హిడెన్ ఫ్యాక్ట్ అండి బాబు. వీడి తప్పు చేశాడు, ఈ తప్పులో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, వాళ్ళంతా కూల్గా ఉన్నారు. సో వీడికి ఏం ప్రాబ్లం లేదు. అవన్నీ నాలెడ్జ్ అండి మనకి. ఇప్పుడు మనం ఇక్కడ మనం కాస్ట్ గురించో లేదంటే అభిమానం కాదండి. ఇప్పుడు రెడ్డి అనేవాడు తప్పు చేసిన రెడ్డి గురించి మాట్లాడాలి, చౌదరి రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ గురించి మనం మాట్లాడితే చంద్రబాబు తప్పు చేశాడండి. పరిస్థితి ఆ చేంజ్ అయ్యి వాడు ఎప్పుడైతే మిగతా బెనామీల చేతిలో కీలుబొమ్మయ్యాడో ఆ రోజే వాడి ఐడియాలజీ పోయింది, వాడి అడ్మినిస్ట్రేషన్ ముందు చూపు 4 seat పోయింది. వాడు ఈజ్ నోవేర్ అనమాట. ఇవాళ లేదండి. వాడు వచ్చి మళ్ళీ పార్టీని కాపాడుకోవటం అంటే అది లేదు. నేను చెప్తున్నా కదా, టీడీపీ అనేది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్యాసినేటింగ్గా చేస్తున్నారంటే బెటర్ టు గివ్ ద పవర్స్ టు జూనియర్ ఇండియన్. బట్ మేబీ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్ట్ అయినా సరే, అరే బాబు ఇప్పుడు ఆ రోజు మీ తాత దగ్గర నుంచి నేను ఎందుకు తీసుకుందాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే జనాలకి. ఆ రోజు పార్టీ ఉండాలి కాబట్టి నేను వచ్చాను. ఇవాళ మళ్ళీ ఆ సీన్ రాబోతుంది. సో ఇంకా మనలో మన ఇంటర్నల్గా ఈ కొట్లాట్లు వద్దు.
సో నా కొడుకు వీడి గురించి జనానికి ఒక ఐడియాకి వచ్చేసారు. ఇంకా అది ఎలుకని ఏడాది తోమినా అది ఎలుకే కానీ అది దాని చందన అయిపోయింది. నువ్వు రాలని చెప్పేసి బెటర్ ఇంక ఇవ్వాలండి బాబు. ఇప్పుడు మీరంతా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఓటేసేవాళ్ళు. మీకు ఇప్పటిదాకా మీరు 22 years మీకు ఉంది, మీరు టీడీపీ జెండా మోసారు. ఇప్పుడు ఉన్న పరంగా మీరు వేరే దానికి వేయాలంటే బీజేపీకో లేదా ఇంకో దానికి వేస్తే మనసు ఒప్పిద్దా? ఒప్పదు కదా. మీకంటూ ఒక బిల్డప్ ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మీలాంటి వాళ్ళు వండటం కాపాడుకోవడం ముఖ్యమా, లేదంటే నా కొడుకే రావాలనుకోవడం ముఖ్యమా, పంతం ముఖ్యమా? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోవాలండి. ఇప్పుడు నాలాంటి తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళని నేను కింద డౌన్ చేయకూడదు. నాలాంటి అభిమానులు, నా తమ్ముళ్ళని గౌరవం కాపాడటం ముఖ్యమా, బలవంతంగా సరే నీ కొడుకుని లేకపోయినా సరే తీయాలని చేయడం కరెక్టా? గౌరవం కాపాడమే మంచిది. దట్ ఈస్ అది. మీకు ఏ రోజైతే మీరు ఆ యాంగిల్లో మీరు ఆలోచించి మీరు డెసిషన్కి వెళ్తారో మళ్ళీ పార్టీకి మళ్ళీ రీబర్త్ వస్తుంది, మళ్ళీ రూట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, మళ్ళీ కొత్త నీరు ఆటోమేటిక్ వచ్చినప్పుడు ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేస్తుంది మొత్తం ఈ 4 రోజులు జనాలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారండి. మాకేం పర్లేదు, ఆ రాజన్న కన్నా బాగా ఈ జగనన్న చేస్తాడని. ఎందుకు టోటల్గా జగన్ గారు ఈ 30 రోజుల్లోనే బాగా చేస్తారంట. చాలా బాగా చేశాడు సార్. మీరు వెళ్ళండి, అది కూడా దగ్గరతో మాట్లాడండి. లోపల మన ఇంటర్నల్గా ఉన్న సెల్ఫిష్నెస్ కాన్సెప్ట్ పక్కన పెట్టి హార్ట్ఫుల్గా మాట్లాడి, ఇప్పుడు 10 మందిని తెలిసినప్పుడు తెలుస్తుంది. ఆ 10 మంది జరిగిందని చెప్తున్నారా లేదంటే ఒక డ్రీమ్ వరల్డ్ని చెప్తున్నారా అని మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పింది ఏది కూడా చించేస్తాడండి, పొడి చేస్తాడండి, పోలవరం ఎల్లుండి అయిపోద్దండి, లేదంటే ఇంకోటి అమరావతి అయిపోద్దని నేనేం చెప్పలేదండి. ఏది రావాలన్నా కానీ సెంటర్ కోఆపరేషన్ కావాలండి, దానికి కొంచెం పేషెన్స్ కావాలి. దాన్ని తెలివిగా అలాగే నైబర్హుడ్ స్టేట్స్, ఇప్పుడు తెలంగాణ మనం ఉండదాకున్నాం, కలిసిమెలిసి అక్కడ మీరు ఉన్నారు, అక్కడ మేము ఉన్నాం, అన్నదమ్ములో తిరిగాం మనం. ఇప్పుడు వీడితో పర్పస్ఫుల్గా నీ పర్సనల్ ఎలిగేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అది నీకు ఇప్పుడు నా కింద పనిచేసాడు వాడు. ఇప్పుడు 2-3 సార్లు మన అంటా ఉండేవాడు, సీఎం కేసీఆర్ అంతా బచ్చాగడ్డ ముందు నా కింద పనిచేస్తాడు అన్నాడు. ఆ మాటలు అనకూడదండి. దీని కింద పనిచేస్తూ ఉండొచ్చు. వాడు నీకన్నా ఎక్కువ విషనరీ ఉంది, నీకన్నా ఎక్కువ కొన్ని స్కీమ్స్ అనేది మిగతా స్టేట్స్ సీఎం వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. నువ్వు బెటర్ ఎంకరేజ్ వెళ్ళాను బ్రదర్, వెళ్ళాను, దాన్ని అప్రిషియేట్ చేస్తే కామన్ మ్యాన్ అప్రిషియేట్ చేస్తాడు. అంతేగాని నువ్వు జలస్ ఎందుకండి జలస్ అది నువ్వు వదిలేసాలి దాన్ని. జలస్ ఉంటే నీకు లోపల బర్నింగ్ అయిపోద్ది, నీకు ఇంకా ఇంట్రెస్టెన్స్ ఏమి ఉండవు, మొత్తం బర్న్ అయ్యేది. జలస్ పక్కన పెట్టేసాయి. వెళ్ళాను కేసీఆర్ బాగా అప్రిషియేట్ చేసామని చెప్పారనమాట. అట్లా ఇంకా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు, వాటర్ షేరింగ్ ఉందంటున్నారు. జనాలకి ఏంటంటే అమ్మయ్య ఫోన్లే ఇట్లా కలిసిమెలిసి ఉంటే, ఇప్పుడు కుటుంబంలో 2 కొడుకులు కలిసిమెలిసి ఉంటే తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. హ్యాపీ ఉండదా? అలా 2 సీఎంలు ఉన్నప్పుడు కూడా ఓకే పర్లేదు, మనకి ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం సీఎం వస్తుంది, బ్రదర్హుడ్ నేచర్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు తిట్టుకుందామా ఇప్పుడు కొట్టుకుందామా అనే దాని నుంచి కూడా బ్రదర్హుడ్ నేచర్ ఉన్నప్పుడు డెఫినెట్గా సూనర్ లేటర్ ఒక టైం తీసుకున్నా బాగుంటుంది. టోటల్గా జగన్ గారి పరిపాలన బెటర్ అంటారు. ఈ 3 నెలల్లో ఈ 30 రోజుల్లో బాగుందండి. చాలా బాగుందండి. చాలా ఐడియాలజీతో ముందుకెళ్తున్నాడు. మా ఆఫీస్ ఇక్కడే ఉంది. మళ్ళీ మీరు ఒక 6 months తర్వాత మళ్ళీ మీరు సరదాగా వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా చిట్ చాట్ పెట్టుకుందాం. ఈసారి మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కువసేపు కూర్చుందాం. మీరు బాగా టైర్డ్ అవుతున్నారు. సో డెఫినెట్లీ మనం ఇంక దాని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. బాగుంటుంది. ఎవరు జరిగినా ఒకటే అండి, మనకి మంచి జరిగింది, మా స్టేట్ ముందుకెళ్తుందా లేదా. మీరు రాయలసీమ కావచ్చు, లేదా నేను కోస్తా కావచ్చు, ఇంకో ప్లేస్ కావచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం బెనిఫిట్ అయ్యామో లేదు మనకు కావాలంతే. ఈ క్యాస్ట్లు, ఈ రెడ్లు, లేదంటే ఈ రాజులు, లేదంటే ఈ టీడీపీలో వేసి మనకు వద్దండి. మనకున్న సీఎం మనకి ఏం చేశాడు, అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ హ్యాపీగా ఉన్నారా లేదా, అంతే తప్ప నీ దగ్గర ఫండింగ్ ఉంది కదని చెప్పేసి ఒక ఫ్యామిలీకో లేదంటే ఒక పర్సన్ ఒక కమ్యూనిటీకో ఒక ఏరియాకో నువ్వు రెస్ట్రిక్షన్ చేయకూడదు. చాలా తప్పది. పీపుల్ ఆర్ లుకింగ్ అన్నమాట, ఆల్ ద వేస్ చూస్తున్నారు వాళ్ళు. ఇవాళ అవేక ఉందండి జగన్ దగ్గర కనిపించింది. వాడు ఈ చేసిన టర్మ్లో ఏదైతే జనాలు చూస్తున్నారో బాగా దగ్గరగా గమనించాడు. వాడు ఈ మిస్టేక్స్ రిపీట్ చేస్తాడనైతే నేను అనుకోవట్లేదు. నేను డెఫినెట్గా చేస్తాడు. సెంటర్ మోదీ నుంచి కూడా ఫండ్స్ లాగుతాడు. స్పెషల్ స్టేటస్ అనేది అది ఎప్పటికీ జరగదండి. అది మనకు కాదు, ఎవరికి రాదు. అది దాని గురించి అది దానితో ఈక్వలెంట్గా ఫండ్స్ కొంచెం ప్రొక్యూర్ చేసుకోవటం బెస్ట్ వే. అది ఇంకా ఎన్ని జనాలు ఏదో మా సీఎం జగన్ చేస్తాడని నేను వైసీపీ సపోర్ట్ రావచ్చు, అంత మాత్రం నేను బ్లైండ్గా వెళ్ళి నా చుట్టూ 10 మందిని అరే మనకి రేపు పొద్దున వస్తుందా స్పెషల్ స్టేటస్ ఎల్లుండి వస్తుందని చెప్పకూడదు. నేను నాలెడ్జ్ ఉంది కాబట్టి నీకేం చెప్పాలి. అక్కడ ఆల్రెడీ సెంటర్ స్టేట్స్ చెప్పాడు, బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్టేట్కి ఇంకా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కుదరదు, మీకు కొంచెం లాస్ అయ్యారు కాబట్టి మీకు కొంచెం మేము హెల్ప్ చేస్తాం అనేది. నువ్వు బెటర్గా మంచిగా అన్నా అని అనుకొని తెచ్చుకో. నీ పని అయ్యేంత వరకు ఉండు స్వామి. అన్నా నన్ను తప్పుకోవడం ఎందుకు, తిడతాం ఎందుకు, తిట్టుకోవడం ఎందుకు. నీ పని అయ్యేంత వరకు మంచిగా ఉండు. యూ గెట్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ దెమ్, నీ డెవలప్ అవుతుంది.
ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జరుగుతుంది. అది ఇప్పుడు ఈ ఇంటింటికి విలేజ్లో వాలంటీర్స్ స్కీమ్ జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి అది జరుగుతుంది కదా, వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ మన వాడికి ఏం లేదు, ఇప్పుడు 10,000 వస్తున్నాయి వాడికి, 10 ఆడు తీసుకుని వెళ్ళి ఆ చుట్టూ ఉన్న బెనిఫిషియరీ ఫ్యామిలీస్కి వెళ్ళి ఏదైతే వాళ్ళు బయటకు వెళ్ళలేకుండా ఇస్తాను అనుకోండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు మా బామ్మ ఉంది, 80 years ఉంది అనుకోండి, తన పెన్షన్ రోజు ఆ టైంకి నెలకు ఒకసారి వెళ్ళి తెచ్చుకునే బాధ లేకుండా నిజంగా వాడు అన్నట్టు సరుకులు మొత్తం మీ ఇంటికి వస్తాయి. లేదంటే ఈ బెనిఫిషియరీ స్కీమ్స్ అన్ని మీరు ఇక్కడికే వద్దు, వాలంటీర్స్ మీరు తెచ్చి మీకు ఇస్తాను అనుకోండి. ఇవన్నీ ఎంత ఇన్నోవేటివ్ స్కీమ్స్ అండి. హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏదో కొడుకునో మనం ఉన్న సపోర్ట్గా రమ్మని అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి వాళ్ళు ఇబ్బందులు పడుతుంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఆ పీపుల్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఇంకేం కావాలి, వాట్ ఎల్స్ ఇవ్వండి. మరి ఆలోచించండి.